విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. కాక నమస్తేనే. నమస్తే నమస్తే. ఎట్లుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన? ఏం బాగాలేదు స్వామి. ఎందుకు? ఏం 6 గ్యారెంటీ చెప్పి 6 గ్యారెంటీ ఒక గ్యారెంటీ కూడా సరిగ్గా ఇస్తలేడు. రైతు బంధు సగం ఇస్తుండు, సగం ఇవ్వలేదు. పింఛన్ వేస్తాడు, పింఛన్ లేదు. పింఛన్ ఎప్పుడు పెంచాలి, నేను వచ్చినాక పింఛన్ వేస్తాడు, పింఛన్ కూడా పెంచలేదు. అంటే ఇప్పుడు పెన్షన్ వస్తుందా నీకు? పింఛన్ వస్తుంది, పెంచా అదే 4,000. 4,000 వస్తుంది. వికలాంగునువా? సో మరి మీకు 8,000 ఇస్తా అన్నాడు కదా, మరి గెలిచిన 6,000 ఇస్తాను. 6,000 కూడా లేదు స్వామి. 6,000 లేదు, ఏం లేదు. ఇంత నెల రోజులకి ఇస్తానని చెప్పి నెల రోజులు అయిపోయాయి. 10 నెలలు అవుతుంది, సంవత్సరం అయిపోయాయి దగ్గరికి. ఇక మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తే కదా ఇంక ఇయ్యాడు. ఇంక అంతే, ఇక పబ్లిక్ మొత్తము ఇది అయిపోయారు. ఎవరికి రాడు ఇక మళ్ళా. అంటే మరి 6 గ్యారెంటీలలో ఎంత వరకు వస్తున్నాయి మీకు? ఏది ఒక గ్యారెంటీ కూడా, ఒక బస్సు ఒకటి ఫ్రీ ఉంది అంతే ఆడోళ్ళకి, లేడీస్ కు. జెంట్స్ కు ఏం లేదు. కూలీ చేస్తారో కూలీ ఏం లేదు, అంత అంత ఆగమే ఉంది. ఇల్లు కట్టిస్తారో ఇల్లు లేదు. ఇల్లు లేక ఇక్కడ అక్కడ ఉంది. నువ్వేమో ఎట్లా అంటున్నావు మరి? బయట ఏమో రైతులు మాకు రుణమాఫీ జరిగింది, రైతు భరోసా ఇస్తామంటున్నాడు అని చెప్పేసి సగం సగం చేసిండు, మొత్తం చేయలేదు. సగం సగం చేసిండు, సగం సగం ఒట్టే ఉన్నాయి. అది పెండింగ్ లే ఉన్నాయి సగం. ఈడ పోతే మొత్తం పని కాదు. రేవంత్ రెడ్డి గారు వస్తేనే మాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి గెలిపించుకున్నారు. మరి ఇప్పుడు మోసం అయిపోయింది పబ్లిక్. అది ఏసీ మోసం అయిపోయారు మొత్తం పబ్లిక్. ఇప్పుడు అదే ఏడుతున్నారు అంతా. ఏసీ మోసం అయిపోయింది, కాంగ్రెస్ కు వేసి మోసం అయిపోయింది. మా చెప్తే మేమే కొనుక్కుంటున్నాం అంతే. ఎవరికి చెప్తే ఏమో లాభం, చేసిన తప్పు మేము కదా అంతే. అందుకని పబ్లిక్ కూడా ఏడుస్తాం. మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి చేసిండు ఆయన పని. కేసీఆర్ ప్రభుత్వం మంచి చేసిండు. రైతు బంధు ఇచ్చిండు, మళ్ళా అది కళ్యాణ పథకం ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, అన్ని ఇష్యూ చేసిండు ఆయన, అన్ని చేసిండు. కానీ ఈ ప్రభుత్వం ఏం వచ్చి ఏం లాభం లేదు. ఉన్నదంతా ఊడగొట్టుకున్నట్టే ఉంది. కొత్త భూమి రేటు పడిపోయినాయి, అన్ని పడిపోయినాయి, ఏం లేదు. మరి ఊర్లలో కళ్యాణ లక్ష్మి పథకం ఇవ్వట్లేదా మరి రేవంత్ రెడ్డి గారు? ఇయ్యలే 1,00,000 రూపాయలు బంగారం, తులం బంగారం అట్టేవా, 1,00,000 రూపాయలు అట్టేవా, ఎన్ని అట్టేవా. ఏడేంచి నువ్వు బంగారం ఇవ్వలేదు, తులం బంగారం ఇస్తలేడు. 1,00,000 రూపాయలు అట్టేవా. ఆయన ఇచ్చినప్పుడు ఆ బతుక దసరాకు సీరియల్ ఇస్తారు, సీరియల్ కూడా అట్టేవా. ఇస్తాను ఆశ చెప్పేసి అట్టేవా. ఆ సీరియల్ కూడా ఇవ్వాలి. ఆయన చిన్న ఏది ఇచ్చారు, గరీబ్ అని కట్టుకుంటారు కదా, ఆ గరీబ్ అది కూడా లేకుండా చేసేసిండు ఆయన. ఏది లేకుండా చేసి. ఇప్పుడు ఏ విధంగా ఊర్లలో ఏమనుకుంటున్నారు ప్రజలు? ఏసీ మోసం అయిపోయినాయి స్వామి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీకు మోసం అయిపోయింది, ఓటు వేసేది తప్పు అయిపోయింది అని చెప్పేసి బాగా చెప్పక మేము కోరుకుంటాం అంతే తప్ప. ఊర్లలో కొత్తగా సర్వే అనేది చేస్తున్నారు కదా, సర్వే ఎందుకోసం చేస్తున్నారు అని అడిగారు. ఏమో ఎందుకు చేస్తున్నారు కానీ ఆయన కూడా కేసీఆర్ కూడా చేసిండు, కానీ అట్టే వారేసారు. ఈయన కూడా అట్టే పారేస్తారు, చూపించారు టీవీలలో కూడా. ఈ పబ్లిక్ కానీ ప్రస్తుతానికి సర్వే చేపించు కరెక్టే, కానీ అది తోల వేయడం అనేసి తెలియదు అంతే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా రాసుకొని పోయారు కదా ప్రజాపాలన రసీదు. అంటే సంవత్సరం అయిపోయి ఇంత ఏది లేదు. ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడు సర్వే చేస్తున్నారు కదా, సర్వే తీసుకోపోయి కాదు ఏడవలసి వచ్చేటకుండా అయిపోతుంది. సర్వే ఎందుకోసం చేస్తున్నారు అని అడిగారా మీరు? ఎందుకోసం అంటే అంతా మీకు అన్ని చేపిస్తామా, అన్ని చేపిస్తారు. అన్ని ఆధార్ కార్డు వస్తే పురుగుంటే అన్ని వస్తాయి కదా, అది గురించి ఇప్పుడు ఏది వస్తుంది ఏ వస్తాయి. ఆయన అట్టే కేసీఆర్ కూడా అట్టే చేసిండు, కాయలు కూడా అట్టే వారేసి. ఇవి కూడా వస్తాయో రాయో తెలియదు. ఏమేమి అడుగుతున్నారు వాళ్ళు వచ్చి? ఇవన్నీ మొత్తం నీ ఇంటి పేరు నీ పేరు మీద ఇల్లు ఉందా, నువ్వు ఏం చేస్తున్నావు, పని ఏం చేస్తావు అన్ని అడుగుతావు. నువ్వు చదువుకున్నావా, చదువుకునేదా, మీ కొడుకులు ఎంతమంది, మీ బిడ్డలు ఎంతమంది, ఎంతమంది మీ ఇంట్లో మీ ఇల్లు ఉందా అని, సొంత ఇల్లు ఉందా, లేకపోతే కిరాయి కూర అని అడుగుతారు. అవన్నీ చెప్తారు. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య తేడా అంటే చాలా తేడా ఉంది స్వామి, చాలా తేడా ఉంది. ఆయన చేసింది చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఈయన ఏం లేదు, పబ్లిక్ ఇది చేస్తున్నారు కానీ పబ్లిక్ చాలా మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంత మోసం ఎవరు చేయలేదు. ఇంతకుముందు ఆయన వైఎస్ చేసిండు, ఆయన మంచి పని చేసిండు, కానీ ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తానని చెప్పింది కానీ మొత్తం ఖాళీ మాటలే, ఉట్టి మాటలే, ఏది దీనికి లాభం లేదు, దేనికి లేదు, ఏం లేదు. కానీ ఒక లేడీస్ కు మాత్రం బస్సు మాత్రం పిరి ఉంది, ఆ గ్యాస్ ఒకటి ఇస్తుంది అంతే. ఈ 2 గ్యారెంటీ రోజు చేసిండు, అవి చేస్తాడు కానీ ఇంతవరకు ఏది లేదు. మన మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు. ఇంట్లో అత్తుంటే అత్తకి ఇస్తా అన్నాడు 2,000, కోడలుంటే కోడలకు కూడా ఇస్తా అన్నాడు. లేదు స్వామి, ఎవరికి లేదు, ఎవరికి లేదు. అత్త కోడలకు ఇస్తా అని చెప్పాడు, అవి కూడా ఎవరికి లేదు. లేడీస్ కి ఇస్తాను 2,500, అవి ఇస్తలేడు. ఏడా అసలు నేను కళ్యాణ ఇస్తాను చెప్పాడు. తులం బంగారం 1,00,000 రూపాయలు ఇస్తాను, అది 1,00,000 రూపాయలు అట్టే పోయినాయి, కాదు అట్టే పోయింది. సంవత్సరం అయిపోయి ఎట్లా గరీబులు ఎట్లా పోతారు. అది కాక నమస్తేనే. నమస్తే నమస్తే. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉంది? ఏం ప్రభుత్వము ఇక అది అంత ఓటు వేసి గెలిపిస్తే వేస్ట్ అయిపోతుందని మరి ఇంకేంది, ఏం సౌకర్యం 6 హామీలు ఇస్తాడు. 6 హామీలు ఏంది, ఒకటి ఇచ్చింది ఏంది మన బస్ ఫీర్ అని, అది లేడీస్ కు, జెంట్స్ కూడా లేదు. అది మేము జెంట్స్ ఏం చేయాలంటే మేము టికెట్ తీసుకొని నిలబడాలి, లేడీస్ ఏమో సీట్ మీద కూర్చోవాలి.
ఏం రావటం లేదు. మళ్ళీ ఈ పింఛన్ అప్లై చేస్తే నా పింఛన్ వస్తలేదు. మరి ఇంకా ఈ గ్యాస్ ఫ్రీ ఇస్తాను. గ్యాస్ గ్యాస్ 9 ఏడ ఇస్తాడు 9 అట్లా 500కి ఇస్తాడు కదా గ్యాస్ ఫ్రీ. అకౌంట్లో పడతలేవు. బ్యాంకులో పోయి తిరిగి వచ్చినాము. మేము అకౌంట్లో పడతలేవు పైసలు అట్లా చెప్పిరేమో కానీ మేము అకౌంట్లో పడతలేదు అని చెప్పారు. ఇక సప్పుడు ఊకున్నాం. ఇక ఇండ్లు ఇస్తున్నాడు, ఇండ్లు లేదు. ఇక కళ్యాణ లక్ష్మి అన్నారు, కళ్యాణ లక్ష్మి లేదు. కళ్యాణ లక్ష్మి గతంలో కేసీఆర్ గారు ₹1,00,000 ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ₹1,00,000 తులం బంగారం అన్నాడు. మరి వస్తుందా? అది లేదు. తులం బంగారం లేదు, ₹1,00,000 లేదు. కళ్యాణ లక్ష్మి లేదు. ఇండ్లు ఇస్తున్నాడు కదా. ఇంద్రమ్మ ఇచ్చిన ఇల్లు అవి ఏమైనా ఉన్నాయో పాత ఇల్లు వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నాడు. రేకులు ఇల్లు ఉన్నాయో ఆ రేకులు ఇళ్ళకి ఇండ్లు ఇస్తున్నాడు. ఆ ఇండ్లు లేవు. ఇప్పుడు ఈ సిటీలో ఉన్న బిల్డింగ్లే కూలగొడుతున్నాడు. ఇక మాకేం ఇండ్లు ఇస్తాడు? ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లే కూలగొట్టేస్తున్నాడు. ఇక మాకేం ఇండ్లు ఇస్తాడని ఏమో ఇప్పుడు వచ్చి సర్వే చేస్తున్నారు. ఆ సర్వే చేస్తున్నారు కానీ మరి దేని గురించి అని మనం అడిగినా నేను, ఈ సర్వే దేని గురించి చేస్తారు అంటే మీకు అవి రేషన్ కార్డులు కొత్తవి వస్తాయి. ఆ రేషన్ కార్డులు కొత్తవి వస్తాయి. మీరు ఎంతమంది ఉన్నా మరి రాని వాళ్ళకు కూడా వస్తుంది అని చెప్పి రాసుకుపోయారు. అమ్మ మీరు ఏమేమి రాస్తున్నారో మాకు తెలియదు కానీ ఇక మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరి ఏం వస్తాయో ఏం రావో. నేను 6 హామీలు చెప్పిండు కానీ 6 హామీలో ఒకటే సక్సెస్ అయింది కానీ ఇక తద్మే అన్ని ఒకటి సక్సెస్ కాలేదని ఇక మేము అది వాళ్ళకు సర్వే చేసే వాళ్ళకి చెప్పేసినాము. ఇక ఏమవుతుంది ఏమో అని చెప్పి మేము ఊకున్నాం. అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన రసీదులని అప్పుడు కూడా రాసుకుని పోయారు కదా. అప్పుడేం చేశారు, మరి ఇప్పుడేం చేస్తారు? అప్పుడు రాసుకుపోయారు కానీ అది వేస్టే. అంత అది రాసుకుపోయింది కూడా వేస్టే. మరి ఇప్పుడు సర్వే చేస్తున్నారు. ఇప్పుడు ఇదేమన్నా మరి ఇది ఏమన్నా చేస్తారా చేయరా? ఇప్పుడు సర్వే చేసింది ఏమో 2 సార్లు సర్వే చేసుకుపోయారు. ఇంతకుముందు గ్రామ పంచాయతీ సర్వే చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ నుంచి పంపించారు, వాళ్ళు సర్వే చేస్తారు. మరి వాళ్ళు ఏమన్నా చేస్తారా చేయరా అనేది ఇక మాకు అది కూడా డౌటే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఇన్ని హామీలు ఇచ్చినా కదా, హామీలకు నేను 6 హామీలు ఇచ్చినా కరెక్ట్ చేస్తా, ఆయన గెలవక ముందు కరెక్ట్ చేస్తా అని చెప్పిండు. చేస్తాను కానీ మరి అది చేయలే కదా. ఇక చేయలేదని ఇక మేము ఏం చేసిన కొన్ని పరిపాలనలో ఏం చేసినాం? గరీబులకు ఏం ఇండ్లు ఇచ్చినావా? ఇండ్లు ఇయ్యలేదు. రైతు బంధు లేదు. గ్యాస్ 500 గ్యాస్ ఇస్తున్నావు, 500 గ్యాస్ లేదు. అది 500 గ్యాస్ అంటే మీ అవి అకౌంట్లో పడుతుంది అని చెప్పి అకౌంట్లో గ్యాస్ పైసలు కూడా పడతలేవు. రైతులకే విధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక రైతులకంటే ఇక రైతు బంధు పడతలేదు కదా. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డది. 2 లక్షల్లో రుణమాఫీ చేశాడు. మాకు రైతు భరోసా ఇస్తామన్నాడు. మంచి అన్ని విధాలుగా కరెంట్ వస్తుంది, మాకు అన్ని బాగానే ఉందని చెప్పేసి రైతులు అంటున్నారు. మరి నువ్వేమంటావు? కరెంట్ ఒకటి ఏం చేసిందంటే 200 యూనిట్ ఏమో ఫ్రీ, ఎక్కువ వస్తేనేమో బిల్లు. అది బాగా చేసిండు. ఇక అది చేసిన 200 బిల్లు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేవు. అదే వాళ్ళు అడిగినాము కరెంట్ వాళ్ళు కడితే అట్లా ఇగో మేము కరెంట్ కూడా ఎక్కువ వాడుతున్నాం కదా, మరి మాకు ఎట్లా బిల్లు వస్తుంది? మా పక్కింటి వాళ్ళకి ఎందుకు బిల్లు వస్తలేదు, మాకు ఎట్లా వస్తుంది అంటే ఏమో మీరు అప్లై చేసుకోవాలంటారు. ఇక అప్లై మన మండలం పోతే ఆడ అప్లై చేస్తే రేపురా మాపురా అదే తిరుగుడు. ఎక్కడికి తిరిగి చేస్తాం అయితే మేము అది మాపి అయితే లేదు. ఉన్నోళ్ళకు ఉన్నాయి కానీ అందరికి లేదు. కొంతమందికి ఉన్నాయి మాపి, కొంతమందికి మాపి వస్తలేదు, బిల్లు వస్తుంది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉండే? మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇద్దరు మంచిగా ఉండే. ఎట్లా అంటే ఇప్పుడు అని ఆయన సౌకర్యం చేసిండు. ఈ పింఛన్ వాళ్ళకు పింఛను టైం కరెక్ట్ నెలకు పింఛన్ ఇచ్చిండు. మన రోడ్లు గీళ్ళు అని చాలా మంచిగా చేసిండు ఆయన. పనులు మాత్రం మంచిగా చేసిండు. రైతు బంధు చేసిండు. మంచిగా చేస్తే ఎందుకు ఓడిపోయినట్టు? ఎందుకు ఓడిపోయిందంటే ఇప్పుడు ఈయన మొత్తం అన్ని 6 హామీలను ఫ్రీ చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా అని మాకు అన్ని మురిపించిండు. అప్పుడు అన్ని ఓట్లన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి వేసినాము. ఆయన ఓడిపోయాడు. గెలిచిండు, ఆయన ఓడిపోయాడు. గెలవక ముందు హామీలన్నీ ఇచ్చిండు, గెలిచినాక మరి హామీలన్నీ హామీ లేవు కదా. ఇప్పుడు గెలిచినాక లేదు, ఏది వస్తలేదు. చేస్తాడేమో వస్తదేమో అని మేము చూసుకున్నాం. ఇప్పుడు ఇంతవరకు చూసుకుంటూ వస్తున్నాము. ఇంకా ఏది లేదు. ఇక భూముల రేట్ లేదు, మాకు ఇండ్లు వచ్చాడు లేదు. మరి ఇది మన కళ్యాణ లక్ష్మి కూడా లేదు. ఈయన ఎప్పుడు చేస్తాడో మరి ఎప్పుడు వస్తాయో అని అదే చూస్తున్నాం మేమైతే. కేసీఆర్ గారి ప్రభుత్వం బాగుందా, మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే బాగుండే. ఆయన అప్పు చేసిండో సప్పు చేసిండో కానీ ఇక అందరికైతే మంచిగా ఉండే. కానీ మాత్రం ఇప్పుడు ఈయన వచ్చినప్పటి నుంచి అయితే ఏం రైతులకు కూడా ఏం బాగాలేదు. రైతు బంధువులు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, గరీబ్ ఇండ్లు ఇస్తానని ఇండ్లు లేదు.